బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. క్విడ్ ప్రోకో జగన్ కు తన వ్యాపార విస్తరణకే కాదు రాజకీయాలలోనూ బాగా అచ్చివచ్చింది. క్విడ్ ప్రోకో అండతోనే జగన్ కోట్లకు పడగలెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలిగారు. ఇప్పుడు విపక్షంలో కూడా తనను తాను కాపాడుకోవటానికి క్విడ్ ప్రోకోనే నమ్ముకున్నారు. అవును, ఇటీవల ఎన్నికలలో జగన్ పార్టీ అత్యంత అవమానకరమైన ఓటమిని అందుకుంది. 2019 ఎన్నికలలో 151 స్థానాలతో తిరుగులేని విజయాన్ని అందుకున్న జగన్ 2024 ఎన్నికలలో మాత్రం కేవలం 11 స్థానాలకు పరిమితమై కనీస విపక్ష నేత హోదాకు కూడా నోచుకోలేదు. ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తిరుగులేని నేతగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అంతేకాకుండా కేంద్రంలో కూడా ఆయన మాటకే ఎక్కువ చెల్లుబాటు ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ మనుగడ తెలుగుదేశం పార్టీ మద్దతుపైనే ఆధారపడి ఉంది. దీంతో జగన్ పరిస్థితి దయనీయంగా మారింది. అధికారంలో ఉన్న 5 ఏళ్లు బీజేపీతో అంటకాగి రాష్ట్ర ప్రయోజనాలను ఆ పార్టీ అగ్రనాయకత్వం కాళ్ల దగ్గర తాకట్టు పెట్టి తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ జాప్యం చేసుకోగలిగారు. ఇప్పుడు పార్టీ ఘోర పరాజయం తర్వాత కూడా బీజేపీకి రాజ్యసభలో సరిపడనంత బలం లేదు కనుక అనివార్యంగా తమ పార్టీ మద్దతు కోసం తన డిమాండ్లకు తలొగ్గుతుందని భావించారు. అందుకే లిట్మస్ టెస్ట్ చందంగా లోక్సభలో బీజేపీ ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకించి ఒక సంకేతం పంపారు. లోక్సభలో వైసీపీ వ్యతిరేకించినా ఆ బిల్లు ఆమోదానికి ఎటువంటి డోకా ఉండదు. ఆ విషయం స్పష్టంగా తెలిసిన జగన్ రాజ్యసభలో బిల్లును వ్యతిరేకించకుండా ఉండాలి అంటే తనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని విజయసాయిరెడ్డి ద్వారా అమిత్ షాతో రాయబారం నడిపారు. అటువంటి సానుకూల స్పందన వచ్చినట్లు లేదు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు వచ్చే నెలలో 12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో మెజారిటీ స్థానాలు ఎన్డీఏ అభ్యర్థులే గెలుచుకునే అవకాశాలున్నాయి. అవే జరిగితే ఇక రాజ్యసభలో వైసీపీ మద్దతుపై ఆధారపడాల్సిన అవసరం మోడీ సర్కార్కు ఉండదు. ఎందుకంటే ప్రస్తుతం రాజ్యసభలో 241 మంది సభ్యులున్నారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనందున 4 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇక ఇటీవల 9 రాష్ట్రాలలో 12 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ప్రస్తుతం రాజ్యసభలో సభ్యుల సంఖ్య 229. వీరిలో బీజేపీ సభ్యులు 87 మందితో కలుపుకొని ఎన్డీఏ సభ్యుల బలం 105, నామినేటెడ్ సభ్యులు 6గురితో కలుపుకొని మొత్తం ఎన్డీఏ బలం 111. రాజ్యసభలో ఏదైనా బిల్లు ఆమోదం పొందాలి అంటే మోడీ సర్కార్కు మరో 4 సభ్యుల మద్దతు అనివార్యం. వచ్చే నెలలో 12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో కనీసం 11 స్థానాలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. అంటే రాజ్యసభలో ఎన్డీఏ బలం 122కు చేరుతుంది. అంటే ఎన్డీఏకు సొంతంగా అవసరమైన బలం చేకూరుతుంది. అప్పుడు బీజేపీకి వైసీపీ సభ్యుల మద్దతుపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ నేపథ్యంలోనే రాజ్యసభలో వైసీపీ అనుసరించే విధానం ఏమిటన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.